హాయ్ అందరికీ. ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషను. బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ తింటున్నగానే టెంట్ వాళ్ళు కూడా వచ్చేసి టెంట్ కట్టేశారు. విలేజ్ కాబట్టి మనకి సిటీలో ఏంటంటే చాలా అపార్ట్మెంట్స్ ఉండడం, ఇంకా దగ్గర ఉండడం వల్ల ఎండ తొందరగా పడదు. ఇలా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండి ఇల్లు అంటే ఇంటికి చాలా గ్యాప్ ఉండడం వల్ల ఏమైందంటే ఎండ విలేజ్లో వచ్చేసి 7కే వచ్చేస్తుంది. దట్టు మనకి డైరెక్ట్ ఫేస్ పైన పడినట్టే వచ్చేస్తుంది. అందుకని టెంట్ అయితే కట్టించాము. ఈ లోపే ఇంకా ఆఫ్టర్నూన్ టైం వరకు అయితే మా పిన్ని దగ్గర మేక ఉంటే తీసుకొని వచ్చేసారు. మేము తీసి అక్కడ పెట్టేశాము. అక్కడ పిన్ని వాళ్ళకి చాలా మేకలు ఉంటాయి అన్నట్టు. ఒక్కటి ఉంటే మళ్ళీ ఉండలేదు కదా, అన్నిట్లో కలిపి ఉంటే ఉంటుంది అనేసి ఈవినింగ్ నుంచి ఇంకా దీంతో అవసరం అంటే మేకతో అవసరం అనేసి ఆఫ్టర్నూన్ వరకు తీసుకొచ్చారు మండే రోజు. ఇంకా మమ్మీ అయితే బోనం కూడా రెడీ చేస్తుంది. ఈవినింగ్ బోనం ఎత్తేసి వడిబియ్యం పోసుకుంటారు మండే రోజు. సండే అయితే విలేజ్లో పాలోళ్ళందరూ ఇలా మహిళలు తీసుకోవడం ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ మండే బోనాలు ఇలా వడి బియ్యం పోసుకునే ఆడపిల్లలు ఉంటే ఇలా. ఇది వచ్చేసి జస్ట్ 2 రూమ్సే వేసామండి విలేజ్లో. ఇలా వడ్లు బియ్యము ఉంటాయి కాబట్టి ఇంకా మేము ఎక్కువ నల్గొండలోనే ఉంటాము. ఇలాంటి విలేజ్లో పండగ అంటే ఊర్లో పండగలు అయినప్పుడు రావడము. ఇది జస్ట్ ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా కట్టేసుకున్నాం అన్నట్టు. ఎక్స్పెషల్ అయితే ఈ బియ్యము వడ్ల కోసమే. ఇంకా మమ్మీ అయితే బోనం అంతా రెడీ చేసింది. ఎల్లమ్మ తల్లి పండగ అంటే అందరికీ తెలిసింది. పుట్టమన్న తేవడం అలా ఉంటుంది అన్నట్టు. ఇంకా మమ్మీ అయితే వాటర్ ఇలా ఒక బిందెలో వాటర్ తీసుకొని వెళ్తారు. ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళైతే రావాలి. ఇంకా చాలా దూరము చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోవాలన్నట్టు. ఈవినింగ్ అంటే మనకు ప్రతి ఒక్కటి మైక్లో చెప్తూ ఉంటారు ఊరి పెద్దవాళ్ళు. ఇంకా మమ్మీ అయితే వెళ్తున్నది. అంత ఎండ చూసారు కదా ఎలా ఉందో, మేము రామన్నాము. ఇంకా మమ్మీ ఇంటి పెద్ద కాబట్టి మా మమ్మీని తీసుకొని వెళ్తుంది. ఇంకా మా పెద్ద బాబు పిల్లలందరూ పడుకున్నారు కూలర్ పెట్టుకొని. కానీ ఇంకా మా పెద్దోడు లేస్తుండే అమ్మమ్మ ఏమంటే వెళ్తాను వెళ్ళిండు. ఇంకా క్యాప్ అలా పెట్టేసుకొని వెళ్ళారు. ఈ లోపు అయితే ఈ ఇసుక ఇలా ఉన్నది మొత్తం ఆడి మొత్తం వెడల్పు చేశారు. మళ్ళీ మా డాడీ అంతా దాన్ని కరెక్ట్గా సెట్ చేసిండు. అటు ఎండ కొడుతుంది, మేకని ఇందాక అటు సైడ్ కట్టేసిరు కదా, అంటే ఎండ కొడుతుందని ఇటు పెట్టారు. ఈవినింగ్ టైం అయింది. ఇంకా ఈవినింగ్ టైము మేకని తీసుకొని టెంపుల్కి వెళ్ళాలి. మేక ఇలా జల్లి అని అలా అంటారు. చాలామందికి తెలుసో తెలియదో కానీ ఊర్లో ఉన్న పెద్ద మనుషులంతా ఇంటికొకట్లో అందరూ ఒకరు మేకని పట్టుకొని తీసుకొని వెళ్ళి టెంపుల్ దగ్గర దేవుని చుట్టూ తెప్పించి ఇలా వాటర్ వేస్తారు కదా, అది తల ఊపాలన్నట్టు. అక్కడ ఊపకుంటే కష్టం అనేసి ఇక్కడనే మమ్మీ వాళ్ళు మొత్తం అంటే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎలాగో వాటర్ అంతా కొట్టి బొట్టు పెట్టి ఇలా మొక్కు వేసుకొని తీసుకొని వెళ్తారన్నట్టు. లాస్ట్ టైం ఏమైందంటే అసలు చాలాసేపు ఇంటి దగ్గరనేమో తల ఆడించిందంట, టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక అస్సలు ఆడించలేదంట. అలా ఉంటాయి మేకలతో. అలా తల అలా కదిలిస్తేనే కోయడానికి రెడీ అండి. ఇది ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో అందరికీ తెలిసి ఉంటుంది. మేక తల ఆడించలేదు అనుకోండి, అదే తల ఇలా ఊపి అంతవరకు ఇంకా వాటర్ వేయడము దేవుని మొక్కుకోవడమే ఉంటుంది అన్నట్టు. ఇంక ఇంటి దగ్గర అయితే బాగానే మంచిగానే తల అయితే అటు ఇటు కదిలిచ్చింది. మమ్మీ వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అన్నట్టు. కొన్ని ఉంటాయి, అది చిన్నవైనా కూడా చాలా హ్యాపీని ఇస్తుంది. నాకు అదే అనిపించింది. అదే తల ఆడిస్తుంటే మేము అందరం ఓ అని మొత్తుకోవడము. లాస్ట్ టైం ఇంటి దగ్గర చేసింది కానీ టెంపుల్ దగ్గర చేయలేదు అన్నట్టు. ఈసారైనా మంచిగా చేయనేసి డాడీ మొక్కుకొని అయితే మా డాడీ తీసుకొని వెళ్తున్నారు. ఇంకా లేడీస్ ఏం వెళ్ళము, ఓన్లీ జెంట్సే వెళ్తారు. అలా మొత్తం ఊరంతా దేవుని చుట్టూలో తెప్పిస్తారు అన్నట్టు. ఈవినింగ్ టైం అయితే ఎంత బాగుంటుందంటే విలేజ్లో మా పిల్లలు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పక్కన బఫెల్లో ఉంటే ఇది ఇంకా తాతయ్య వాళ్ళది అవుతుంది అన్నట్టు. పక్కన బఫెల్లో షెడ్ చూడు మా తాతయ్య అవుతారు వాళ్ళదిను. ఇంకా ఈవినింగ్ టైంలో పైన రాకెట్ వెళ్తుంది. కూల్ వెదరు, డే అంతా ఎంత డేంజర్గా ఉందో విలేజ్ కదా ఎండకి. ఈవినింగ్ అయితే అంత బాగుంది. ఇంకేమేమి చెట్లు పెట్టాలి అని ఆలోచిస్తున్నాం. కొన్ని చెట్లు పోయినాయండి. ఇంకా రేపు అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెట్టినా ఉండవు, రైనీ సీజన్లో పెట్టేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నాం. మేము మామిడికాయ చెట్లు అయితే చాలా అయినాయి, ఇంకా కొబ్బరి చెట్లు అవి పెట్టాలి. నెక్స్ట్ ఈవినింగ్కి ఇంకా మేమైతే రెడీ అయిపోతున్నాం. బోనం తీస్తారు కదా, యాక్చువల్లీ వడిబియ్యం పోసుకొని బోనం తీయాలి. మా హస్బెండ్కి అసలు మండే రోజు రావాలి, తను వస్తేనే కదా బియ్యం పోసుకునేది. తనకి అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పర్మిషన్ తీసుకొని. ఈ డ్యూటీలో ఉంటే ఇంతే అండి, అసలు పర్మిషన్ ఇవ్వరు, ఎస్పెషల్లీ బ్యాంకర్స్కి అయితే. ఇంకా సెకండ్ సాటర్డే అలా కలిసి వస్తే నెక్స్ట్ డే అస్సలు ఇవ్వరు. ముందు రోజు వచ్చే సెకండ్ సాటర్డే కదా, మండే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఎల్బీ నగర్ అయితే ఎల్బీ నగర్ నుంచి
నుంచి నల్గొండకి జస్ట్ 1.5 అవర్, ఇంకా విలేజ్కి ఒక 1/2 అవర్ 40 మినిట్స్. బట్ మెహదీపట్నం నుంచి మా విలేజ్కి రావడానికి 6-7 అవర్స్ పట్టింది. అందులోనూ ఆ టైంకి ఫుల్గా ట్రాఫిక్ ఉండడం వల్ల. ఇంకా తను వచ్చేలోపు మేమైతే బోనాలు అయితే తీసాము. ఇలా ఊర్లో అందరూ ఇంటి నుండి ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక బోనం తీసుకొచ్చి అమ్మవారి గుడి ముందు ఉంచి ఇలా అమ్మవారికి బోనం అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాతకి ఇంకా మంచి ఇక్కడైతే కొన్ని షాప్స్ కూడా పడినాయి. చాలా బాగుంది. అక్కడ అయిపోయినాక ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి. ఇంకా ఇవన్నీ కూడా మంచి ఎల్లమ్మ తల్లి పండుగ అంటే అందరికీ తెలిసింది. బోనాలు ఉంటాయి, ఎస్పెషల్ తెలంగాణలో అయితే ఇంకా బోనం తీయంది సార్. ఏ పండగ అయినా బోనం తీయాల్సిందే. ఇంట్లో ఏదైనా శుభకార్యమైన బోనాలు తీయాల్సిందే. అలా ఉంటుంది. ఇంకా ఆడపిల్లలందరూ ఇక్కడ ఉంటే కాసేపు అలా ఆ లైటింగ్కి మేము ఎన్ని ఫొటోస్ దిగామో ఆ ఫోటోలు ఒక్కటి సరిగా రాలేదు. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ కాసేపు ఉండి వాళ్ళు ఇలా కొరడాతో కొట్టుకుంటున్నారు కదా, కాసేపు అక్కడ ఉండి అండ్ భోజనాలు కూడా పెట్టారు అన్నట్టు. టెంపుల్ దగ్గరనే మేము భోజనం చేసేసుకొని ఇంటికి వచ్చి ఈలోపు మా హస్బెండ్ వచ్చారు అండ్ మా అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. ఇంకా మేమైతే వడిబియ్యం నైట్ అయితే 12:30 లోపు పోసుకోవచ్చు అని చెప్పిరండి. మా హస్బెండ్ వచ్చేసరికి 9 అలా అయ్యింది నైటు. ఈలోపు బోనాలు కూడా తీయడం అయింది. ఇంకా మళ్ళీ వడిబియ్యం ఆల్రెడీ అన్నీ కలిపేసుకొని వెంటనే గబగబా 3 లేదంటే 5 అలా పెట్టేసుకోవచ్చు. ఇంకా పెట్టేసుకున్నాము. అప్పటికి కూడా మా తాతయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ రాలేదు, తనకి ఇంకా కుదరలేదు అన్నట్టు. వీళ్ళు వచ్చేదే లేట్ అయింది, ఇంకా తనకు కుదరలేదు. తన బట్టలు కూడా ఇంకా మా హస్బెండ్కే పెట్టేస్తారు అన్నట్టు. నెక్స్ట్ డే వచ్చేస్తారు మార్నింగే. రేపు అంటే ట్యూస్డే రోజు మార్నింగే వచ్చేస్తున్నారు. ఇక్కడ ఇంకా మాకైతే చెల్ల వాళ్ళకి వడి బియ్యము, మా సిస్టర్కి అయితే ఏం పోయొద్దు, తను ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా తను డెలివరీ అయ్యాక బట్టలు వడి బియ్యం అన్నీ తన తర్వాతకి పోసేసుకుంటుంది డెలివరీ టైంకి. అందుకే ఈసారి నేను ఒక్కదాన్ని ఫస్ట్ పండగ రోజు పోయించుకున్నాము, సెకండ్ పండగకి ఏం లేదు. మళ్ళీ ఇది లాస్ట్ కాబట్టి అందరికీ బట్టలు పెట్టేసేయాలి. సో మా ఇంట్లో ఎలాంటి ఫెస్టివల్ అయినా ఏదైనా మా ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ మేము ఇచ్చుకుంటూ మాకు మేమే మంచిగా చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఊరంతా ఫెస్టివలే కాబట్టి ఎంతమందిని పెట్టినా కూడా అందరింట్లో చుట్టాలు ఉంటారు. ఎక్కువ చుట్టాలు అందరూ రేపు వచ్చేస్తారు. భోజనాలు రేపు ఉంటాయి, ఈరోజు అంతా ఇంట్లో వరకే ఉంటుంది. నెక్స్ట్ డే మనం మేక కోస్తాం కాబట్టి ఇంకా అంత ఫుడ్ రేపే అన్నమాట. కాబట్టి అందరు రేపే వస్తారు. అంటే ఫస్ట్ బట్టలు పెట్టిన తర్వాతకి మళ్ళీ ఆ బట్టలు కట్టేసుకొని కొత్త అమ్మ వాళ్ళు పెట్టిన బట్టల పైన వడి బియ్యం పోసుకుంటాం అన్నట్టు. నాకైతే ఆల్మోస్ట్ మ్యారేజ్ అయినప్పుడు మా అత్తయ్య వాళ్ళ సైడ్ లేదు, అంటే మా హస్బెండ్ వాళ్ళకి లేవండి, బట్ మమ్మీ వాళ్ళకు ఉన్నాయి. మా అత్తయ్య వాళ్ళకి అంటే మా అత్తయ్య వాళ్ళకి కూడా ఉంటే వాళ్ళకు కూడా పొయ్యాలి వడి బియ్యం, బట్ వాళ్ళకి లేదు. అంటే డౌట్ వస్తుంది వాళ్ళకి ఎందుకు పోయలేదు అని. వాళ్ళకి లేవు కాబట్టి మమ్మీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మాకు ఇట్లా పోగొట్టుకోకూడదు కదా వడి బియ్యము అలా. ఇంకా ఈసారి ఇంకా మంచిగా ఈ విధంగా టైం ఇప్పుడు ఎంత అయిందో తెలుసా, మేము వడి బియ్యం పోసుకునేసరికి ఆల్మోస్ట్ 11:30 అలా అయింది. పిల్లలు ఫుల్ నిద్ర, బట్ ఇంకా కొత్త బట్టలు వేసుకోవాలి అనే ఆనందంతో ఏంటేంటో మా పెద్దోడికి ఇలాంటివి అస్సలు నచ్చవు, బట్ మా మిన్ను అయితే ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు. నేను ఇలా వడి బియ్యము ఇలా క్లాత్ పెట్టి పోయించుకుంటే మా మిన్నుబాబు కూడా నాకు పోయమని ఏడ్చిండే. అది నేను షార్ట్లో పెడతాను. మరి చిన్నబాబుకి ఎలా చేసాము ఏంటంటే ఫుల్ ఫన్నీగా ఉంటుంది. చాలా ఏడ్చిండు నాకు ఇలా అమ్మ నాన్నలాగా పోయించుకోవాలి అనేసి అలా. ఇంక ఇక్కడైతే మొత్తానికైతే వడి బియ్యం అయితే పోయించేసుకున్నాం. ఇది నెక్స్ట్ డేలో వండాలి. బేసిక్గా అత్త వాళ్ళకి కూడా ఉంటే అమ్మ వాళ్ళ దగ్గర వడి బియ్యం పోయించుకొని అత్తవారింటికి వెళ్ళి అక్కడ ఫంక్షన్ లాగా అంటే ఆ బియ్యం వండుకొని చికెన్ అయితే చికెను మటను అలా వండేసుకోవాలన్నట్టు. బట్ వాళ్ళకి లేవు కాబట్టి మమ్మీ వాళ్ళు ఏమైందంటే ముందు రోజు ఎలాగూ ఇప్పుడంతా బోనాలు ఇదంతా పండగ ఉంటుంది కాబట్టి అమ్మ వాళ్ళు ఈరోజు పోసి నెక్స్ట్ డే మనం ఎలాగో మేకను కోస్తాం కదండి, ఆ బియ్యంలో కలిపేసి ఈ బియ్యాన్ని ఆ బియ్యంలో కలిపేసి వండుతుంది అన్నట్టు. ఎప్పుడు కూడా ఇలానే బై గాడ్ గ్రేస్ ఏంటంటే నాకు ఇప్పటి వరకు వడి బియ్యం పోసిన అన్ని ఫంక్షన్స్తోనే కలిసి వచ్చాయి. అంటే మిన్ను బాబు పుట్టడము, కన్నయ్య పుట్టడము, 21 ఫంక్షన్, అప్పుడు కాకుండా 5 నెలలకు ఫంక్షన్ చేసుకోవడం, లేదంటే ఫస్ట్ బర్త్డే రోజు అలా కలిసి వచ్చినాయి అన్నట్టు. మనం బియ్యం పోసుకుంటే మంచిగా కలిసి రావాలి. నాకైతే మంచిగానే కలిసి వచ్చాయి. నెక్స్ట్ అయితే మా మిన్ను బాబు చూసారు కదా మా చిన్నోడు, నాకు పోయామని అస్సలు ఎంత అలా ఏడ్చాడంటే, ఇంటి ముందు మనకి టెంపుల్ ఉంది కదా, అది చీకటి ఉందనేసి అక్కడికి వెళ్ళి మొక్కుకొని ఇంట్లోకి వచ్చి ఇంకా మన ఇంటి దేవుని దగ్గర వడి బియ్యం అలా పెట్టేసేయాలి అంతే. వడి బియ్యం పోసుకున్న తర్వాతకి ఇంకా అవి వండే అంతవరకు ఎక్కడికి కదలొద్దు, ఎందుకంటే మళ్ళీ పసుపు కుంకుమ బట్టలు, మా హస్బెండ్ కూడా పసుపు అలా పెట్టేస్తారు కాబట్టి ఆ బియ్యం వండిన దానికి ఎక్కడికి వెళ్ళొద్దు హస్బెండ్ వైఫ్ అలా.
ఇంకా అందుకే నెక్స్ట్ డే అది మళ్ళీ ఎంత లేట్ అయితే అంత బాగోదు అనేసి నెక్స్ట్ డే వండేశారు. ఈసారి శారీ అయితే చాలా లైట్ వెయిట్గా తీసుకున్నాను, అన్ని పట్టు శారీస్ అయిపోయాయి. నాకైతే ఇది చాలా బాగా